రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్తే. గత 15 సంవత్సరాల నుండి ఒక ట్రస్టెడ్ కంపెనీలో నేను పనిచేస్తున్నాను. ఇండియాలోనే లార్జెస్ట్ గ్రోయింగ్ ప్లాటింగ్ కంపెనీ, ఒక ట్రస్టెడ్ కంపెనీ అనేటువంటి బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్లో నేను వర్క్ చేస్తున్నాను. ట్రస్టెడ్ కంపెనీ అని ఎందుకు చెప్పానంటే, గత 15 సంవత్సరాల నా జర్నీ, కంపెనీ 18 సంవత్సరాల జర్నీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 250 ప్రాజెక్టులు పైబడి ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 250 ప్రాజెక్టుల ద్వారా 1,50,000 మందికి ఇప్పటి వరకు మనం సొంత ఇంటి స్థలం అనే కళను సాకారం చేయడం. కంపెనీ ఒక 3 వెరీ ఇంపార్టెంట్ పర్పస్లతో వర్క్ చేస్తుంది. ఏంటి ఆ పర్పస్ అంటే, మొదటి పర్పస్, ప్రతి భారతీయుడికి సొంత ప్రాపర్టీ ఉండాలనేది గాంధీ గారి కళ. ఆ కళను మా కళగా తీసుకుని ఈరోజు వరకు 1,50,000 మందికి సొంత ఇంటి స్థలం అనే కళను సాకారం చేయడం జరిగింది. రెండో పర్పస్ ఏంటంటే, మనకు వచ్చిన లాభాల్లో కార్పొరేటివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సొసైటీకి ఏదోటి మళ్ళీ తిరిగి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వరకు 2 లక్షల మంది బంగారుతల చదువులకు మనం ప్రోత్సాహం అందించడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా 300 గవర్నమెంట్ స్కూల్స్ని మా కంపెనీ దత్తత తీసుకొని వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలని అందిస్తూ, ఈ బంగారు తల్లి ఫౌండేషన్ ద్వారా, బీబీజీ బంగారు తల్లి ఫౌండేషన్ ద్వారా ఈరోజు వరకు బంగారు తల్లి పేరు మీద 5 రకాల యాక్టివిటీస్ మేము చేస్తున్నాం. ఒకటి ఆహ్లాద, ప్రేరణ, సురక్ష, భరోసా అండ్ ఇలా మొత్తం 5 రకాల యాక్టివిటీస్ ఈ గర్ల్ చైల్డ్ని ఎంపవర్ చేయాలనే ఉద్దేశంతో మా కంపెనీ చేస్తున్నటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం. ఇక మూడవది, ఎవరైతే అన్ఎంప్లాయ్స్ ఉన్నారో, ఎవరైతే చిరుద్యోగులు, ఇంకా ఏదన్నా సెకండ్ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రిటైర్ అయినా ఏదో సాధించాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మహిళలు భర్తకు సపోర్ట్ చేయాలి అని ముందుకు వస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ యువకుల కోసం ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీని ఈ కంపెనీ ద్వారా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ 3 పర్పస్ల ద్వారా కంపెనీ ఈరోజు భారతదేశంలోనే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరించి ఇప్పుడు 7 రాష్ట్రాల్లో విస్తరించడానికి ప్లాన్ చేస్తున్నమాట. కంపెనీ ఒక విజన్ ఉంది. విజన్ 47, విజన్ 2047కి ఇండియా చాలా పెద్ద టార్గెట్ పెట్టుకుంది, ఇండియాని ఇలా ఉంచాలని చెప్పి. అదే రాష్ట్రాలు కూడా ఈ రాష్ట్రం ఎలా తయారు కావాలని ప్లానింగ్ చేస్తున్నారు. అంటే 100 సంవత్సరాలు మనం వచ్చినటువంటి ఇండిపెండెన్స్ వచ్చి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా భారతదేశాన్ని ఎలా ఉంచాలని చెప్పి మన నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా దాన్ని 2047 నాటికి మా కంపెనీ కూడా ఒక అద్భుతమైనటువంటి విజన్ పెట్టుకుంది. ఈరోజు వరకు మేము 1,50,000 ప్లాట్లు అమ్మితే 2047 నాటికి మా టార్గెట్ 10 లక్షల మందికి సొంత ఇంటి స్థలం అనే కళను సాకారం చేయాలనేది మా కంపెనీ తాలూకా ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈరోజు వరకు మనం 2 లక్షల మంది బంగారు తల్లి చదువులకు ప్రోత్సాహం అందిస్తే 2047 నాటి మా టార్గెట్ 20 లక్షల మంది బంగారు తల్లి చదువులకి మా కంపెనీ ప్రోత్సాహం అందించాలనేది రెండో సంకల్పం. ఈరోజు వరకు ఈ కంపెనీ ద్వారా సుమారుగా నిరుద్యోగులు సుమారు ఒక 20,000 మంది ఈ కంపెనీ ద్వారా ఈరోజు ఒక ఆపర్చునిటీని పొందుకుంటే, అది 2047 నాటికి 1,00,000 మంది వ్యక్తులకి ఈ అవకాశం కల్పించాలనేది మా కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటి ఉద్దేశపూర్వకంగా కంపెనీ ముందుకెళ్తుంది. ఈరోజు వరకు ట్రస్టెడ్ కంపెనీ అనేది చెప్పానంటే, ఈరోజు వరకు 1,50,000 ప్లాట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కస్టమర్కి ఒక క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్ని మనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే లీగల్గా కంపెనీ ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కంపెనీ ఈరోజు 1,50,000 ప్లాట్లు అమ్మడానికి మా కంపెనీ తీసుకున్నటువంటి అతి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, కస్టమర్కి ఇచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని మీద సుమారుగా 30 నుంచి 50 సంవత్సరాలు క్లియర్ టైటిల్ చూస్తున్నాం మనం. అంటే బ్యాక్ అండ్ హిస్టరీ కనీసం 30 నుంచి 50 సంవత్సరాల రికార్డ్ లేకపోతే ఆ ల్యాండ్ మనం పర్చేజ్ చేయట్లేదు. ఇది మొదటిగా మనం తీసుకుంటున్నటువంటి విషయం. రెండవది, అప్రూవల్, ప్రతి ఏరియాకి అప్రూవల్ లెవెల్స్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. అదే డిటిసిపి కానీ, హెచ్ఎండిఏ కానీ, సిఆర్డిఏ కానీ, లేకపోతే విఎంఆర్డి కానీ ఏరియా వైజ్ అప్రూవల్ లెవెల్స్ని మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. మూడవది, విత్ రారా అప్రూవ్డ్తో మనం ప్రమోట్ చేస్తున్నాం. ఏ ప్రాజెక్ట్ చేసినా విత్ రారా నెంబర్తో ప్రమోట్ చేస్తున్నాం. ఇక డెవలప్మెంట్స్, మనం ఏదైతే అప్రూవల్ తీసుకుంటామో అప్రూవల్ నామ్స్ ప్రకారం మనం డెవలప్మెంట్స్ అనేది ఖచ్చితంగా మనం చేసి కస్టమర్కి అప్పగిస్తున్నాం. ఇక ఐదోది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే,
మనం ఇచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని మీద కస్టమర్కి మంచి రిటర్న్స్ వచ్చే లొకేషన్స్లో మనం ప్లాన్ చేస్తున్నాం. ఏ ఏరియా పెడితే ఆ ఏరియాలో మనం వెంచర్ లేట్లేదు. ఏ ఏరియా అయితే ఫాస్ట్ మూమెంటం, ఏ హైవే అయితే ఫాస్ట్ మూమెంటం నడుస్తుందో ఆ హైవేలో మన ప్రోడక్ట్ని మనం చేసి కస్టమర్కి మంచి అప్రిషియేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వరకు గత 18 సంవత్సరాల్లో మనం ఇచ్చినటువంటి ప్రోడక్ట్లో ఈరోజు మంచి రిటర్న్స్ కస్టమర్ ఎంజాయ్ చేయడం జరిగింది. అంటే అంత ప్రాముఖ్యంగా ఈ 5 విషయాల్లో చాలా ప్రాధాన్యత తీసుకొని కస్టమర్ని మనం ఎంపిక చేయడం జరుగుతుంది. కస్టమర్కి అలాంటి ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందువల్ల ఈ రోజు వరకు కంపెనీ ఇంత సక్సెస్ తీసుకోవడం జరిగింది. రానున్న 23 సంవత్సరాల్లో అంటే 2047 నాటికి ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ను రీచ్ కావడానికి మనం చేస్తున్న పని సుమారుగా ఇప్పుడు భారతదేశంలోని 7 రాష్ట్రాల్లో 100 తెలుగు మాట్లాడే డిస్టిక్ల్లో మన ప్రోడక్ట్ని తెలుగు వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో 7 రాష్ట్రాలను సెలెక్ట్ చేసుకున్న 7 రాష్ట్రాల్లో 100 డిస్టిక్ల్లో ఈ ప్రోడక్ట్ని మనం లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఎవరైతే ఒక నాణ్యత కలిగినటువంటి స్థలాన్ని కొనుక్కోవాలనుకున్నారో, లీగల్గా ఎథికల్గా ఒక ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ ఉన్న కంపెనీతో మీరు జర్నీ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీకు ఖచ్చితంగా మీ ప్రైమ్ లొకేషన్లో మంచి లీగల్గా ఎథికల్గా ఉన్నటువంటి ఒక కంపెనీతో మీరు జర్నీ చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా జర్నీ 2047 వరకు ఉంది. ఈ 2047 వరకు నాణ్యత కలిగినటువంటి ప్రోడక్ట్ ఇవ్వాలనేదే మా ఉద్దేశం. కాబట్టి మీరు మాతో చేయగలిపి ఎవరైతే సొంత ఇంటి స్థలం కళ్ళను సాకారం చేసుకోవాలనుకున్నారో వారందరూ మాతో చేయగలుగుతారని చెప్పి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.